మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తారు. అసలు వెయ్యం. వేయరు. కాంగ్రెస్కే వేయరా లేకపోతే ఎట్లా? కాంగ్రెస్కి అస్సలు వెయ్యం. కాంగ్రెస్కి అసలు వెయ్యం. ఎందుకని? రేవంత్ రెడ్డి ఎక్కి ఏం చేసిండు మాకు? ఏమన్నా చేసిండా? అవి ఇచ్చిన ఇళ్ళనే విక్క తింటుండు మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో. ఏం లాభం మరి? ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు ఒకవేళ కానీ కాంగ్రెస్కి ఓట్ వేస్తే హైడ్రా వాళ్ళు వచ్చి మీ ఇల్లులు గులగొడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మంచిగా చెప్తున్నారు. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? గులగొడతాడు. గులగొడతాడా? అసంటాడు. మంచిగా గులగొట్టి పెట్టిండాడు. ఏం చేసిండు? ఆ ఊళ్ళోకి అక్కడ మంచిగా చేసిండు, కథం అయిపోయింది. ఇక ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎట్లన్నా బతకని ఏమన్నా కానీ ఇక్కడ ఏమన్నా చేసిండా? ఏం చేయలేడు. ఇప్పుడు మీరు క్లియర్గా చెప్తున్నారమ్మా ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఇళ్ళను కూల్ చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నాడు. పక్కా కూల్ చేస్తాడు. హైడ్రా వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ ఈడ గెలుస్తే. గెలుస్తా మటుకు అసలు ఇక్కడ గెలవడాడు, ఆ ఊళ్ళలోనే గెలుస్తున్నాడు. ఇక్కడ గెలవడు. ఇక్కడ కేసీఆర్ మంచోడు ఉండే లెక్క పెడితే. కేసీఆర్ మంచిగా ఏం చేసిండమ్మా? కేసీఆర్ మంచిగానే చేసిండు. అందరికి పింఛన్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఇంతో అంతా మంచిగానే చేసిండు. అట్లా ఏం లేదు. ఇక తినడో తినలేదో దేవునికి ఎరక కానీ చేయడం అయితే చేసిండు. మీరు నమ్ముతారా కేసీఆర్ తిన్నాడు ప్రజలని మోసం చేసిండు అంటే? ఇక నమ్ముతారా అంటే వాళ్ళు చెప్పుకోమట్లుంది. చెప్తలేరా ఇప్పుడు? అది తిన్నాడు ఇది తిన్నాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. ఇక చెప్పినప్పుడు మనం నరువులం నమ్మకుంటే ఏం చేస్తాం చెప్పు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ గ్యారంటీ ఇస్తా, ఈ గ్యారంటీ ఇస్తా, అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పేసి చెప్పింది కదా. మరి ఇప్పుడు కాదు, ఇచ్చిన గ్యారంటీ ఏం చేసిండు? ఇచ్చిండు కదా గ్యారంటీ. ఇండ్లలో ఉన్న వాళ్ళకి 2500 ఇస్తాడు, పింఛన్లు 4000 చేస్తానన్నాడు, చేతగాని వాళ్ళకు ఇస్తున్నాడు కదా. మరి ఏమి మరి ఒకటన్నా? ఇప్పుడు కట్టిన ఇళ్ళగా ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ పట్టాలని పట్టాలు ఇచ్చి ఆ ఇండ్లలో తోలిస్తున్నాడు. ఏం లాభం అది? కేసీఆర్ ఇచ్చిన ఇండ్లకే తోలియబట్టి. కేసీఆర్ ఇచ్చిన ఇల్లులు ఏం మంచి లేవు, ఉసుక అదంతా మంచి లేకుండే అని చెప్పేసి ప్రచారంలో చెప్పిండు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అవే ఇల్లులు ఇస్తుండు కదా కొందరికి. ఇస్తుండు అవే ఇండ్లు. ఎందుకు మంచిగా లేవు? మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు అంత మెయింటెనెన్స్ కట్టుకొని మంచిగా చేసుకున్నారు కోలూరులో. కానీ అమ్మమ్మ ఇప్పుడు చాలామంది బస్తీలల్లో వీళ్ళు ఎప్పటి నుంచో ఇందిరమ్మ కాలం నుంచి ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇది గవర్నమెంట్ భూమి, మీరు ఉండొద్దు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇల్లులు కూల్ చేస్తున్నారు. చూస్తున్నావు వీడియోలు? చూస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే? కోపం వస్తుంది అట్లా. ఇప్పుడు ఎంతో బాధపడి కట్టుకున్నారు వాళ్ళు. అవి కొనవే నువ్వు కూల్ చేయబడుతుంది. ఏం లాభము? కూల్చి నువ్వేనా కట్టించినావా వాళ్ళకేమన్నా? ఇంకా ఊళ్ళో ఏం కట్టించిండేమో మాకు తెలియదు. అక్కడ తెలియదు. ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ ఏం ఎవరికేం చేసిండ అని. ఇంకా మోరీలు వల్ల కొట్టి మోరీలు వేసలేదు. రోడ్డు చచ్చిపోతే అంబులెన్స్ రానికి కష్టం ఉంది. వీళ్ళు ఇంట్లో కాల్చుకొని చచ్చిపోయినప్పుడు బిడ్డ శ్రీలతలు అంబులెన్స్ రానికే 1-2 గంటలు పట్టింది. ప్రాణాలే బాయ్. అసలు ఈ రోడ్డు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓట్ అడిగితే ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? ఇక వాళ్ళకి ఏం సమాధానం చెప్తామంటే ఇక చాలా ఉంది ఆ సమాధానం చెప్పేది వాళ్ళకి. తెలుసా? ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతాడు? మాకు ఏం చేసిండని ఏం అడుగుతాడు చెప్పు. ఆ పింఛన్ కూడా ఒక నెల పింఛన్, ముసలిలోకి వచ్చే పింఛన్ కూడా. అంటే ఇప్పుడు తాతకి ఇస్తున్నా అని చెప్పేసి అమ్మమ్మ అలుగుతుంది, అమ్మమ్మకి ఇస్తుంది అని చెప్పేసి తాత అలుగుతుంది. ఇట్లా ఎవ్వరు అలగొద్దు అని చెప్పేసి ఇద్దరికి ఇస్తా అన్నాడు కదా. ఏ మరి ఇద్దరికి ఇచ్చిండ? ఆ కేసీఆర్ ఇచ్చిన పింఛన్లే నడుస్తున్నాయి అంతే. వస్తాడా మళ్ళీ కేసీఆర్? వస్తాడు ఈసారి కేసీఆర్. వస్తాడు. ఈ హైదరాబాద్కి అయితే వస్తాడు బరాబర్. హైదరాబాద్కి అయితే బరాబర్ వస్తాడు.